హలో ఫ్రెండ్స్, ఇవి ఏమిటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. తెలియకపోతే తెలియదని చెప్పండి. దీని గురించి నేను చెప్తాను. అసలు విషయానికొస్తే ఇవైతే అందరూ బాగానే చెప్తారు. ఇవి ఏంటివో కాదండి. నల్ల నువ్వులు, తర్వాత ఈ 2 గిన్నెలో నానబెట్టిండేవి బియ్యం, ఇది బెల్లం, నల్ల బెల్లం ఉంట. ఈ నల్ల బెల్లం ఉంటాని నేను ఈ పప్పు గిత్తి సహాయంతో ఇలా పొడి చేయడం జరిగింది. ఎందుకు చేశానో ఇప్పుడు చెప్తాను, చూడండి, వెయిట్ చేయండి. ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి. అప్పుడప్పుడే నానబెట్టుకుని ఆరబెట్టుకోవాలి. కొంచెం ఆరనివ్వండి. ఆ నువ్వులను ఇలా మిక్సీకి వేసుకోవాలి. మా వైపు ఉదయాన్నే లేపి నాకు ఈ పని పెట్టిందనమాట. నువ్వులు బియ్యం ఆడియమని చెప్పేసి. చూడండి నేను ఎలా ఆడిస్తున్నాను. ఇట్లా మిక్సీకి వేసుకొని ఆడిస్తున్నాను. నున్నగా ఆరిన తర్వాత బెల్లం ఉంటలు ఇందాక మనము పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని దాంట్లోకి వేసి మరొకసారి ఆడించుకోవాలి. ఎందుకంటే దాంట్లో మొత్తం కలవాలి కదా, ఆ బియ్యం సరే ఆ నువ్వులు ఆ బెల్లం అంతా కలవాలి. కలిస్తే ఆ బెల్లము ఆ నువ్వులు ఆ టేస్టే వేరే. చూడండి మొత్తం అంతా కలిపేశాను కదా. కలిపేసిన తర్వాత ఒకసారి మనం మిక్సీ వేసుకుంటే ఆ నువ్వులు ఆ బెల్లము మొత్తం కలిసిపోతుంది. ఒకసారి కింద నుంచి పైన వరకు మొత్తం కలిపుకోండి. ఎందుకంటే మిక్సీ ఆడదనమాట. చూడండి ఎలా కలిసిపోయింది బెల్లము నువ్వులు. బాగా సూపర్ కదా. నువ్వులు చేసేసాము. ఇంకా బియ్యం ఇవి ఆరినాయో లేదో చూద్దాం. తడి ఉండకూడదు. చూద్దాం అనేసి చూస్తే ఇంకా లైట్గా తడి ఉంది. అలా కొంచెం ఆరబెట్టిన తర్వాత దీన్ని కూడా మిక్సీకి వేయడం జరిగింది. చూడండి మిక్సీకి అంతా వేసింటే ఎంత నున్నగా అయిపోయింది. ఇలా మొత్తం బియ్యం అంతా ఇట్లా పిండి మాదిరి మార్చేసుకున్న తర్వాత బెల్లాన్ని అందులో కలుపుతున్నాను. మీకు ఈ పాటికి నేను ఏం చేస్తున్నానో తెలిసిపోయి ఉంటుంది అనుకుంటా. అదేనండి బాబు, నాగల జ్యోతి నెల కదా. నాగులకి నేను ప్రసాదం చేస్తున్నాను బియ్యంతోనూ నువ్వులతోనూ. చూడండి ఉదయాన్నే మా వైపు నాకు ఈ పని పెట్టింది. నేను ఈ పని చేస్తూ ఉండగానే నా భార్య దేవుని సామాన్లు, దేవుని గది క్లీన్ చేసుకుంటూ ఉందన్నమాట. అంతలోపల నేను ఈ 2 పనులు చేసేద్దామని చెప్పేసి నాకు ఈ 2 పనులు ఇచ్చేసిందనమాట. ఎలాగో మనం కూడా చేసినట్లా ఉంటుంది స్వామికి నిష్టగా అని చెప్పేసి నేను కూడా మొదలు పెట్టేశాను. చాలా చక్కగా వచ్చేసాయి. చేయడం కూడా నేను ఫస్ట్ టైము. చాలా నిష్టతో చేయాలి. ఎందుకంటే మనం పుట్టకి పాలు పోసేటప్పుడు ఉపవాసంతో ఉండి చేస్తుంటాం కదా. ఏదే కానీ ఎంగిలి చేయకూడదు. అందుకని చెప్పేసి చాలా నిష్టగా చేస్తున్నాను. తీపి ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మనకు తెలియదు, కానీ మనం చేసే పద్ధతి ప్రకారం మనం చేయాలి. మొత్తం ఆ పిండినంతా అలా కలుపుకోవాలి. బాగా అదమాలి అనమాట. అంటే లోపల పిండి బెల్లం 2 కలవాలి కదా. అలా చాలాసేపు ఉంటమా తయారు చేసుకోవాలి. చూడండి మన వెంకటేశ్వర స్వామి లడ్డుమా తయారైంది కదా. ఇక అయిపోయిందని చెప్పేసి అవి పక్కన పెట్టేసి ఇంకా పాలు తెద్దామని చెప్పేసి వెళ్ళి నేను ఆవు పాలు తీసుకొని రావడం జరిగింది. ఆవు పాలు ఈ మధ్యకాలం దొరకడం చాలా కష్టం అండి. చూడండి ఆవు పాలు తీసుకొచ్చాను. నేను ఆవు పాలు తెచ్చే లోపల మా ఇంట్లో మా ఇల్లాలు ప్రసాదాన్ని మొత్తంతో ఒక బాక్సులో పెట్టేసింది అనమాట. మా పూజ గదిని శుభ్రంగా అలంకరించేసింది. వెంకటేశ్వర స్వామిని పూలతో అలంకరించేసింది. ఎంత ముచ్చటగా ఉన్నాడు కదా. మా ఇంటి గుమ్మం అండి. మా లక్ష్మీదేవత అలంకరణతో ముస్తాబులో ఉంది. తులసి మాత పూజ కూడా చేసేసింది. అయిపోయిందిలే అనుకుంటే మరొక పని పెట్టిందండి బాబు. అదే కంకణాలు కట్టాలని చెప్పేసి నాకు ఇచ్చింది. అవి ఎలా కట్టాలో మనకు తెలియదు. సరేలే అని చెప్పేసి కూర్చొని ఎలాలో కడదాంలే అని చూస్తే దారానికి పసుపు పూసి 5 పోగులు కట్టాలంట. 5 పోగులు కట్టిన తర్వాత ఇలా పూలు ఒలిచి మధ్యలో దారం కట్టాలి. అవి నేను ఎంతసేపుకి కడుతున్నా కూడా అవి ఊడిపోతూనే ఉన్నాయి. నాకు కట్టేకి రావడం లేదంటే అయినా కట్టాలి అని చెప్పేసి కట్టించింది నాతోని. ఎలాగోలాగా కష్టపడి కింద పైన పడి కడదామని చెప్పేసి కడుతున్నాను. ఎలా కట్టేశానండి. నా వరకు నేను కట్టేశాను అన్నమాట. 4 ఇదైతే ఈ ఎల్లో కలర్ అయితే చాలా సతాయించింది అన్నమాట. కడుతుంటే ఊడిపోతుంది. ఎంతసేపు కడుతుంటే ఊడిపోతుంది. నా కూతురు వల్ల నవ్వి పెడుతుంది. ఎట్లాగలాగి కంప్లీట్ చేశాను. దేవుని దగ్గర పెట్టేశాను అన్నమాట. ఇదేనండి మా దేవాలయం. నందీశ్వరుడు శివయ్య. వెళ్దాం పదండి, మన నాగుల చవితి పండగ చేసుకుందామా. ఇదేనండి మా ఊరిలో ఉండే మేము పాలు పోసే పుట్ట. మా వైపు అమ్మవారికి
పసుపు కుంకుమ ఇచ్చి చీర పెడుతుంది. చూడండి మొత్తం అంతా ఎలా అలంకరించేశారు పుట్టకి. తర్వాత మేము పాలు పోసేవాళ్ళు పాలు పోస్తున్నారు. మేము ఇప్పుడే వచ్చాం కదా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళంతా పాలు పోస్తున్నారన్నమాట. మా వైపు పుట్టలోని మట్టిని తీసుకొని నాగులు చేస్తుందన్నమాట. ఆ మట్టిని తీసుకున్న తర్వాత ఇలా నాగులు చేసుకోవాలి. చేసిన తర్వాత బొట్లు పెట్టి నాగుల మాదిరి మనం పూజించుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇలా పుట్టమన్ను తీసుకుని నాగులు చేసుకొని నాగుల్ని పూజిస్తారా? పసుపు కుంకుమ పెట్టి నాగమ్మ తల్లిని చేసుకొని తర్వాత పూజించుకుంటాము మేము. మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలిస్తే చెప్పండి, మాకు కూడా మేము తెలుసుకుంటాము. మేము చేసే విధానం మేము చేస్తున్నాము. మీరు చేసే విధానం ఎలా ఉంటుందో మాకు కొంత చెప్పండి. ఇలా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత లింగాల మాదిరి మేము పూజించుకుంటాము ఇట్లా నిలబెట్టేసి. తర్వాత ఇలా పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. నాగమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా చేస్తారండి మా సైడు. మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి. తర్వాత నేను అమ్మవారికి పుత్తుల దండతో ఇలా అలంకరించడం జరిగింది. చాలా భక్తిగా ముక్కోవడం జరిగింది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు అమ్మవారి కోసం. నేను నా కూతురు తెల్లదారంతో 5 సార్లు రక్షాబంధనం వేయడం జరిగింది. ఇక్కడున్న నాగదేవత చాలా పవర్ఫుల్ అండి. అందుకనేసి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చాలామంది జనాలు ఇక్కడికే వచ్చి పాలు పోస్తారు. మంచి లొకేషను, చుట్టూ అంతా అడవి మాత్రం ఉంటుంది, పక్కన చెరువు, అందుకని ఇక్కడికి వస్తారన్నమాట. అలా పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చి టెంకాయ కొట్టుకొని దేవుని హారతి ఇచ్చేసి పాలు పోయడం పూజ చేయడం అయిపోయిందండి. ఇదేనండి మా ఇంటి వెలువెలుపు, మా ఇంటి పూజా మందిరము. మా నరసింహస్వామి పైన లక్ష్మీమాత, సరస్వతి మాత, వినాయకుడు, పక్కన శివయ్య, వినాయకుడు. ఇదేనండి కంకణాలు. నేను కట్టిన కంకణాలు ఎలా ఉన్నాయి చెప్పండి. బాగున్నాయి చెప్పండి. ఎంతో కష్టపడి కట్టాను. బాగున్నాయి కదా. థ్యాంక్ యూ అండి. మా పూజా మందిరం హారతి తీసుకోండి అంతా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద.